నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రక్షణగా ఉండాల్సిన పోలీసులే అతి పాశవికంగా ఒక వ్యక్తిని దారుణంగా సుపారీ ఇచ్చి మరి చంపిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగడం ఇదొక పెద్ద చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. హనుమకొండ పరిధిలో ఈ మాట జరగడం జరిగింది. సో ఏంటంటే ఎవరైతే ఈ ప్రసాద్ అనే ఒక వ్యక్తి వాళ్ళ పిన్నికి అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధం ఒక కానిస్టేబుల్, ఎప్పటి నుంచో ఈ కానిస్టేబుల్కి ఈ ప్రసాద్కి మధ్య గొడవ జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా వెళ్ళి పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక చిన్న కోపంతో పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు స్పందించి అతన్ని విధుల నుంచి తప్పించేశారు. ఇట్ మీన్స్ సస్పెండ్ చేశారు ఎవరైతే శ్రీనివాస్ని. సస్పెండ్ చేసిన తర్వాత శ్రీనివాసు ఈ ప్రసాద్ పైన విపరీతంగా కక్ష పెంచుకొని ఇతను చేయాలి, ఇతని బతకనివ్వకూడదు, నా పర్సనల్ లైఫ్కి నా జాబ్కి అడ్డొస్తున్నాడు, అదేవిధంగా మా అక్రమ సంబంధానికి కూడా అడ్డొస్తున్నాడని ఒక చిన్న దురుద్దేశంతో అతనైతే సుపారీ ఇచ్చిన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. సో యాక్చువల్గా ఈ ప్రసాద్ అనే వ్యక్తిది ములుగు జిల్లా వెంకటాపురం అనే ఒక గ్రామం. ఈ ప్రసాద్ అనే వ్యక్తి చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు. చేయుత అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది కాళ్ళు లేని వారికి వీల్ చైర్లు అందించడం, అనాథ పిల్లలకి చీరదీసి వాళ్ళని అనాథాశ్రమంలో పెట్టడం, ఊర్లో చెట్లు నాటడం, ఈ విధంగా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇతను ఒక కార్ డ్రైవరు. ఈ ములుగు దగ్గర వెంకటాపురం నుంచి అదేవిధంగా వరంగల్ అట్లా తిరుగుతా నెలకి ఒక 60-70 వేల రూపాయలు సంపాదించుకునే ఒక మధ్యతరగతి వ్యక్తి. సో ఈ తిరిగే క్రమంలో ఇతను పోలీసు వారికి ఎందుకు కూడా డ్రైవర్గా పనిచేయడం అట్లా చేయడం జరిగింది. సో అది చేసే క్రమంలో అతనికి అంటే ఆ పోలీస్ అధికారులు పెద్దోళ్ళు అందరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయం నేపథ్యంలోనే సార్ ఇట్లా జరుగుతుంది, మా పిన్నిని అతను లొంగ తీసుకొని మా పిన్నిని వేధిస్తున్నాడు, అదేవిధంగా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైతే కొన్ని భూమి ఉందో ఆ భూమి కూడా ఆక్రమించబోతున్నాడని పెద్ద అధికారులు కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకుని అతను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రసాద్ అనే వ్యక్తి హనుమకొండలో ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, ఆ హాస్పిటల్లో వేరే పిన్ని ఇంకొక ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో కిడ్నీ సమస్య కోసం హాస్పిటల్కి వెళ్ళి బయటికి వస్తున్న సమయంలో ఎవరైతే శ్రీనివాస్ కానిస్టేబుల్ ఉన్నాడో అతను ఈ సుపారీ ఇచ్చిన గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రసాద్ని వెంబడించి పరిగెత్తించి కారులో ఎక్కించుకొని వెంకటాపురం దగ్గర ఒక చిన్న బావి ఉంది, ఆ బావిలో అయితే వేయడం జరిగింది. వాళ్ళ పిన్ని ఎవరైతే ఉందో ఆమెకు కూడా ఇది తెలుసు, తెలిసి కూడా ఒప్పుకుందంటే ఆమెకి శ్రీనివాస్ అంటే ఎంత ఇష్టమో, ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్ అంటే ఎంత ఇష్టం. సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాము. ఎవరైతే ఇప్పుడు వాళ్ళ పిన్ని ఉంది కదా, ఆ పిన్ని చేసిన అక్రమం అంతా ఇది. సో ఒకసారి ఆ పిన్ని వీడియో చూద్దాము. ఒక గ్రామస్తులు మొత్తం కూడా ఆమెని గురి చేశారు. సో ఎట్లాగంటే ఇట్లా సొంత కొడుకుని చంపేపిచ్చావు, సొంత కొడుకునే పొట్టన పెట్టుకున్నామని ఆమె అయితే మాత్రం గ్రామస్తులు చెప్పులు దండ అయితే వేయడం జరిగింది ఆమెకి. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం. వీడియో అది ఏమో మధ్యలో ఒక నాటకం ఆడింది. వీళ్ళకి ఎవరైతే ప్రసాద్ సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఏమైనా కొట్టబోతుండగా ఫ్యాన్కి ఒక చిన్న ఆలోచనతో హడావుడి చేసింది. కానీ వెంటనే ఆ గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు డోరు పగలు కొట్టేసి ఆమెను అయితే బయటికి తీసుకుని రావడం జరిగింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెను చెప్పులు దండతో ఊరు తిప్పల్లా కొట్టడం చేస్తే ఆ గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి అది. సో చూసాం కదా, నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు, నేను కానీ జరిగిన సంఘటన అయితే మాత్రం వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా సుపారీ ఇచ్చి మరి ఈ ప్రసాద్ని అయితే చేయడం జరిగింది. తర్వాత దృశ్యం రేంజ్లో ఇంకొక ప్లాన్ అయితే వేశారు. సో ఇతను చంపేసి ఒక బావిలో వేశారు. అతని ఫోన్ని పాలకొల్లు వెళ్ళే ట్రైన్లో అతను ఫోన్ వేసేసారు. అప్పుడేంది, ఇతను పాలకొల్లు అక్కడికి వెళ్ళిపోయాడు, ఈ ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాడు, ట్రైన్ నుంచి దూకేశాడని ఒక డ్రామా అల్లుదాం అనుకున్నారు. సో అల్లే క్రమంలోనే చేసింది పోలీసుడే, కానీ ఆ పోలీసుడు కన్నా ఇంకా పెద్ద అధికారులు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా నిఘా ఏర్పాటు చేసి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ సీసీ కెమెరా మొత్తం ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ చివరికి ఒక బావిలో అతని శవం అయితే బయటికి తీయడం జరిగింది. సో శవం తీసిన తర్వాత ఆ ఫోన్ సంబంధించిన ఏదైతే ఆ ఫోన్ ట్రేస్ చేసినప్పుడు పాలకొల్లు దగ్గర స్విచ్ ఆఫ్ అవుతే అవడం జరిగింది. సో అయిన సమయంలో చెప్పారు, విచారణలో భాగంగా శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అల్టిమేట్గా గ్రామస్తులు మొత్తం కూడా ఏమైనా దండించినప్పుడు కూడా నాకేం సంబంధం లేదు, మీరు వెళ్ళి నన్ను ఎందుకు అంటున్నారని వాళ్ళ పిన్ని అయితే చెప్తుంది. సో చూసాం కదా,
కేవలం వాళ్ళ పిండికి మంచి చేద్దాం, మా కుటుంబానికి అండగా ఉందాం అని ప్రసాద్ అనుకున్నాడు. సో కానీ ఈ అక్రమ సంబంధం, అదేవిధంగా ఈ మోజులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు అయితే తీసేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనల మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.